హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యక్క ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం పాలక్ పన్నీర్ చేయబోతున్నాం. దీనికోసం ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకున్నానండి. ఇప్పుడు నేను పన్నీర్ ఎంత క్వాంటిటీ ఉందో మెజర్ చేయడానికి మెజరింగ్ స్కేల్ అయితే తీసుకున్నాను. సో ఒక బౌల్ పెట్టేసి ఆన్ చేసుకున్నాను. దీనిలో పన్నీర్ వేసుకుందాము. అది ఎంత క్వాంటిటీ ఉంటే దానికి తగ్గట్టు మనం మెజర్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్వి. సో ఇక్కడ వచ్చేసి 200 గ్రామ్స్ ఉంది ఇది. ఈ పన్నీర్ని నేను మంచిగా కట్ చేసేస్తున్నానండి. మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయట్లేదు, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే మనం ఫ్రై చేసి ఆ కర్రీలో వేసేసరికి మ్యాష్ అయిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. సో గ్రేవీలో కలవకుండా అలా పీసెస్ కరెక్ట్గా ఉండాలి అంటే కొంచెం పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పాలక్ని రూట్స్ వరకే కట్ చేశానండి, చాలా ఫ్రెష్గా ఉందని. సో వాటర్ బాయిల్ చేశాను, దీనిలో పాలకూర వేసేసుకున్నాం అనమాట. ఈ పాలకూరని జస్ట్ అలా ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ అయిన వాటర్లో వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనం బ్లాంచింగ్ అంటామన్నమాట. సో ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక తీసి ఐస్ వాటర్లో వేశాను నేను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ కర్రీ త్రూ అవుట్గా ఆ గ్రీన్ కలర్ అనేది అలానే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 2 మిర్చి వేసుకొని దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇదిగో చూడండి, మంచిగా ఇది ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిందనమాట. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇది పన్నీర్ ఫ్రై చేసుకోవటాకండి. నాకు ఇంట్లో చిన్న పాప ఉందనమాట, సో తను కొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో చేసుకున్న నెయ్యి హెల్తీ కాబట్టి నేను ఇది నెయ్యితో చేశాను. పన్నీర్ ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోనే పోపుకి కావాల్సిన జీరా, కొంచెం ఆవాలు, పసుపు వేస్తున్నాను. ఇంకా నేను మిగతా మసాలా ఐటమ్స్ ఏం వేయట్లేదండి, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. దీనిలో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. మిర్చి ఆల్రెడీ నేను పాలక్లో వేసాను కాబట్టి ఇంకా మిర్చి యాడ్ చేయట్లేదు, ఎక్కువ స్పైసీ మేము తినలేం కాబట్టి. సో ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. దీనిలో పాలక్ పేస్ట్ వేసేసుకుందాము. మంచిగా గ్రీనరీ మంచి కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలకి ఇలా కలర్ఫుల్ ఐటమ్స్ కనిపిస్తే వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇంకా మా పాప అయితే యాంబియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కర్రీ కానీ రైస్ ఐటమ్ అయినా కానీ కలర్ఫుల్గా ఉంటేనే అలా తింటుంది అనమాట. సో మనం కూడా అలాగే ప్రిఫర్ చేస్తాం కదా. దీనిలో ఇప్పుడు సాల్ట్ వేసాను, ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్, తర్వాత కారం, నెక్స్ట్ ధనియాలు, జీరా నేను పౌడర్ చేసుకుని ఉంచుకున్నానండి ఇంట్లో, అదే వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసాను, జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసానండి. తర్వాత అది బాయిల్ అయ్యాక దానిలో పన్నీర్ పీసెస్ని వేసేసుకున్నాను. ఇది ఎక్కువసేపు పట్టదండి, పాలక్ ఆల్రెడీ మనం వేడి చేసి మిక్స్ చేసాము. ఇది ఒక 2 మినిట్స్ పాలక్ ఫ్రై అయ్యాక పన్నీర్ వేసేసుకుని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ అయితే కామన్ కదా అన్ని ఐటమ్స్కి. సో ఇలా మంచి గ్రీన్గా అలా పన్నీర్ పీసెస్, నెయ్యిలో వేయించిన పన్నీర్ పీసెస్ టేస్టీగా కనిపిస్తూ అలా ఉంటే తినకుండా ఉండలేం కదా. సో దీన్ని మనం మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, టేబుల్ పైన పెట్టేసి లంచ్లో ఆస్వాదించేద్దాం. దిస్ ఈజ్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.